ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి జల్ జీవన్ మిషన్ ద్వారా 1290 కోట్ల రూపాయలతో చేపట్టనున్న త్రాగునీటి పథకం శంకుస్థాపన మహోత్సవానికి ఈ నెల 4వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్కాపురంకు విచ్చేస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయడానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్కాపురం పర్యటన ఏర్పాట్లను స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పరిశీలించారు. మొదటిగా తుర్లపాడు రోడ్డులోని శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవస్థానం దగ్గరలో ఉన్న హెలీప్యాడ్ను పక్కనే ఉన్న సాయి బాలాజీ స్కూల్ ఎదుట సభాస్థలి ప్రాంగణాన్ని పరిశీలించారు. అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి వచ్చే హెలీప్యాడ్ మరియు సభా వేదిక వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టడంతో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్ పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులకు సూచించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమంపై అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు అవసరమైన ప్రదేశాల్లో మొబైల్ టాయిలెట్స్ను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జూలై 4th మనకు ఇక్కడ మార్కాపూర్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ మార్కాపూర్ మండలంలోనే డిప్యూటీ సీఎం గారు ప్రోగ్రాం ఉంది. సో దాంట్లో జల్ జీవన్ మిషన్ సంబంధించి 1290 crores విలువైన ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ సెరమనీ ఉంది. ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఒక 18 మండల్స్ దాదాపు 578 హ్యాబిటేషన్స్లో ఉన్న వారికి తాగునీటి సమస్యల్ని పూర్తిగా నివర్తించడానికి ఉన్న ప్రాజెక్టు. దానికి ఫౌండేషన్ స్టోన్ సెరమనీ ఉంది. సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది. సో ఈరోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వారు, ఇతర ఆఫీసర్స్తో పాటు ఇక్కడికి వెన్యూని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరు ఆఫీసర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జూలై 4th ప్రోగ్రాం కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నాం. డిప్యూటీ సీఎం గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం ఖరారైంది. ఈ ఖరారును ఉద్దేశించుకొని మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మిగతా జిల్లా అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. వారందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఈ యొక్క వెనుకబడ్డ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య గత 30 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. త్రాగటానికి మంచినీళ్ళు లేక మహిళా సోదరీమణులు ట్యాంకర్లు వెంబడి బిందెలు పట్టుకొని ఉరికినటువంటి సందర్భాలు ఈ ప్రాంతంలో కొన్ని వేలు జరిగాయి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన దాంట్లో డ్రింకింగ్ వాటర్ని ప్రధానంగా తీసుకొని ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి వాటర్ సప్లై చేయాలా. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ సమస్య అనేది భవిష్యత్తులో 40-50 సంవత్సరాల వరకు ఇంక రాకూడదు అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు వీరి కృషితోటి ఈ ప్రాంతానికి 1290 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ స్కీమ్ రావడం జరిగింది. ఈ స్కీమ్ని ప్రారంభోత్సవం చేసేదానికి రేపు 4వ తారీఖున మా డిప్యూటీ సీఎం గారు వస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలందరినీ, అలాగే పార్టీ నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యక్రమం సక్సెస్ చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మేము తీసుకుంటాం. అలాగే ప్రజలు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనసారా ఆశీర్వదిస్తే ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా, భవిష్యత్తులో మీకు ఏ కష్టాలు కూడా రాకుండా చూసుకునే బాధ్యతని మేము తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామని, అలాగే రేపు త్వరలో జిల్లా కాబోతా ఉంది. ఇటువంటి శుభ సమయంలో మనకు మంచి స్కీమ్ అనేది ఈరోజు రావటం మన అందరి అదృష్టంగా మనం భావించాలి.